పేదరాశి పెద్దమ్మ కథలు. కుక్క విశ్వాసం. రామయ్య తన పొలంలో పనులన్నీ పూర్తి చేసుకొని ఇంటికి వస్తాడు. ఇంటి ముందు ఒక చిన్న కుక్క పిల్ల ఒక గిన్నెలో పాలు తాగుతూ ఉంటుంది. అది చూసిన రామయ్య, సీతా, ఒసే సీత, పిల్లలు ఇటు రండిరా అని అంటూ కేకలు వేస్తాడు. కంగారుగా బయటికొచ్చిన సీతమ్మ, ఏంటయ్యా అలా పిచ్చి పట్టిన వాడిలా అరుస్తున్నావు, ఏం జరిగింది అని అంటుంది. ఏమిటా, అటు చూడు, ఆ కుక్క పిల్ల గిన్నెలో మూతి పెట్టి పాలు నాకుతుంది. పాడు కుక్క, ఆ గిన్నెలో పాలు పెట్టి బయట పెడతావా అంటాడు. ఓ అదా, అది మనదేనయ్యా. మన పిల్లలు స్కూల్ నుంచి వస్తూ ఉంటే పాపం దారిలో ఆకలితో పడిపోయి ఉందంట. అందుకే మన పిల్లలు దాన్ని ఇంటికి తీసుకొచ్చారయ్యా. చూడు ఎంత ముద్దుగా ఉందో. కోపం నశాలానికి అంటిన రామయ్య, ఏమిటి మీకే తిండి దండగాని అనుకుంటుంటే మీకు తోడు ఈ కుక్క పిల్ల కూడానా? ముందు దాన్ని తీసుకెళ్లి దూరంగా వదిలేసిరండి అంటూ కేకలు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న రామయ్య పిల్లలు పాపం కుక్క మొహం చూస్తారు. పిల్లలకి దాన్ని వదలబుద్ధి కాదు. అమ్మా, మేము ఈ కుక్క లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండం, అసలు అన్నమే తినము, బడికి కూడా వెళ్ళము అని అంటూ ఏడుపు లంకించుకుంటారు. అది చూసిన రామయ్య చేసేదేమీ లేక, సరే ఎలాగలగా చావండి వెదవల్లారా అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రామయ్య కూతురు కుక్క పిల్లని చేతిలోకి తీసుకుని, అన్నయ్య, దీని పేరు ఏం పెడదాము, ఒక మంచి పేరు చెప్పు అని అంటుంది. దీనికి టామీ అని పెడదాం చెల్లెమ్మ అని అంటాడు. అలా 6 నెలల సమయం గడిచిపోతుంది. కుక్క పిల్ల పెరిగి పెద్దదవుతుంది. పిల్లలు చూపిన ప్రేమకు కుక్క విశ్వాసంగా ఇంటికి కాపలాగా ఉంటుంది. పిల్లలు రోజు స్కూల్ నుంచి ఇంటికి రాగానే టామీతో కొంత సమయం ఆనందంగా గడుపుతారు. ఇలా ఉండగా అది కోతల సమయం. రామయ్య పంట అమ్మగా వచ్చిన డబ్బంతా ఇంటికి తీసుకుని వచ్చి, సీత, ఇదిగో మన పంటగా అమ్మగా వచ్చిన డబ్బు, జాగ్రత్తగా బీరువాలో దాచిపెట్టి తాళం వెయ్యి అంటూ డబ్బులు సీత చేతికి ఇస్తాడు. అక్కడే ఉన్న టామీని చూసి, చీచీ, అవతలికి పో, నేనున్నప్పుడు ఇంట్లోకి రావద్దని చెప్పాగా అంటూ కసిరించుకుంటూ, ఏంటయ్యా, నోరు లేని మూగజీవి, అది నీకేం చేసింది చెప్పు, దాన్ని చూస్తేనే చిరాకు పడిపోతావు అని అంటుంది. నువ్వు నోరు ముయ్యి, కుక్క కరిచి మా నానమ్మ చనిపోయింది, అందుకని నాకు అప్పట్నుంచి కుక్కలంటే చెడ్డ చిరాకు అంటూ, సరే నాకు అన్నం పెట్టు, నేను పనికి వెళ్ళాలి అని అంటాడు. ఏమిటో ఈయనలో మార్పు ఎప్పుడొస్తుందో ఏమో, ఎప్పుడో ఏదో జరిగిందని ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని అనుకుంటే ఎలా అని అంటూ పాపం తనలో తను బాధపడుకుంటూ లోపలికి వెళ్తుంది. అలా 2 రోజుల సమయం గడిచిపోతుంది. ఆ రోజు ఆదివారం, అమావాస్య. అందరి ఇళ్లల్లో పంట అమ్మగా డబ్బులు ఉంటాయని గజదొంగలు తెలుసుకుని ఊరి మీద పడతారు. రామయ్య కుటుంబం అంతా ఆదమరిచి నిద్రపోతూ ఉంటుంది. టామీ బయట కాపలాగా పడుకుని ఉంటుంది. 2 దొంగలు ఇంట్లోకి వెనుక గుమ్మం గుండా రావడం గమనిస్తుంది. ఆ గజదొంగలు నేరుగా డబ్బు ఉంచిన గదిలోకి వెళ్తారు. టామీ కూడా మెల్లగా వారి వెనకాలే వెళుతుంది. పక్క నుంచి అదంతా గమనిస్తూ ఉంటుంది. టామీ మెల్లగా తన యజమాని ఉన్న గది దగ్గరకు వెళ్తుంది. రామయ్యను సీతమ్మను నిద్రలేపుతుంది. నిద్రలేచిన సీతమ్మకు టామీ ఏదో సైగలు చేపిస్తూ గదివైపు చూపిస్తుంది. అటువైపు చూడగా దొంగలు లోపల ఉన్న బంగారం, డబ్బు అంతా మూటలు కడుతూ ఉంటారు. అది గమనించిన రామయ్య వారున్న గదికి బయట నుంచి తాళం వేస్తాడు. బయటకు వచ్చి, దొంగలు దొంగలు అంటూ పెద్ద పెద్ద కేకలు వేస్తాడు. ఊరి జనమందరూ మేల్కొని బయటకు వస్తారు. అందరూ కలిసి దొంగల్ని పట్టుకుని పోలీసులకు ఫోన్ చేస్తారు. మమ్మల్ని కాపాడావు రామయ్య, సీతమ్మ అని అంటూ ఊరి జనమంతా రామయ్య, సీతమ్మలను మెచ్చుకుంటూ ఉంటారు. కాని రామయ్య, ఆగండి,
ఇదంతా నేను చేసింది కాదు. ఇంతమంది జీవితాలను కాపాడింది నేను కాదు. ఇదిగోండి మా టామీ సమయానికి మమ్మల్ని లేపకపోతే మనమందరము చాలా కష్టాల పాలయ్యే వాళ్ళం. ఇన్ని నాళ్ళ మన శ్రమ కష్టం అంతా దొంగల పాలయ్యేది. జరిగింది తలుచుకుని రామయ్య పశ్చాత్తాపంతో, టామీ, నేను నిన్ను ఎంతగానో బాధ పెట్టాను. నిన్ను ఇంట్లో లేకుండా చేయాలని అనుకున్నాను. కానీ నువ్వు మాత్రం నా ఇంటిని నా ఊరిని కాపాడావు అంటూ టామీని హత్తుకుంటాడు. అందరూ టామీకి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చి ఆ దొంగల్ని పట్టుకుంటారు. టామీని కూడా మెచ్చుకుంటారు. మీరు పట్టించింది మామూలు దొంగల్ని కాదు, కరుడుగట్టిన నరరూప హంతకులు, 10 రూపాయల కోసం ప్రాణాలను తీసేవాళ్ళు అని అంటూ ఆ దొంగల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చూసావా అయ్యా, మన టామీగాడు మనకి ప్రాణదానం కూడా చేశాడయ్యా అని అంటుంది సీతమ్మ. రామయ్య, అవును సీత అని అంటాడు. ఊరి జనం అందరూ అమ్మయ్యా అని అనుకుంటూ వాళ్ళ విళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. రామయ్య టామీకి తన చేతులతో పాలు పోసి ప్రేమగా తనని ముద్దు పెట్టుకుంటాడు. ఇదండి మన మూగజీవి అయిన టామీ కథ. ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్ పేదరాశి పెద్దమ్మ కథలు. అనగనగా అందమైన పల్లెటూరు రామాపురం. అందులో మనం రామయ్య కుటుంబం గురించి తెలుసుకుందాము. ఆ ఊరిలో ఒక చిన్న రైతు రామయ్య. తన వ్యవసాయం మీదనే ఇల్లంతా నడుస్తుంది. రామయ్య చాలా చక్కగా వ్యవసాయం చేస్తాడు. ఆయన భార్య సీతమ్మ. వారికి 2 సంతానము, దాత్రి, ధరణి. రామయ్యకు 2 ఆవులున్నాయి. గంగ, మంగ అని వాటిని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాడు. వాటికి కూడా రామయ్య అంటే చాలా ఇష్టం. రామయ్య చెప్పిన పనంతా చేస్తూ ఉంటాయి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు గంగ కాలికి గాయమైతుంది. పాపం గంగ ఆ నొప్పి బాధతో అంబా అంబా అని అరుస్తూ ఉంటుంది. అది చూసిన రామయ్య విలవిలలాడిపోతాడు. వెంటనే ఆ కాలికి పసరుమందు వేసి కట్టుకడతాడు. అలా వారం రోజులకి గంగ పూర్తిగా కోలుకుంటుంది. అలా గంగ నడుస్తూ ఉంటే చూసిన రామయ్య చాలా సంతోషపడిపోతాడు. అలా 2 నెలల సమయం గడిచిపోతుంది. రామయ్య వేసిన పాలకూర పంట చేతికి వస్తుంది. రామయ్య ఆ పంటని అంతా కోసి పట్నానికి తీసుకెళ్ళి మంచి రేటుకు అమ్మేసి తిరిగి ఊరికి బయలుదేరుతాడు. వచ్చేటప్పుడు బిడ్డలిద్దరికీ కొత్త బట్టలు తీసుకొస్తాడు. అది చూసిన దాత్రీధరణి ఆనందానికి అవధులే ఉండవు. అలా సంవత్సరాల సమయం గడిచిపోతుంది. పిల్లలిద్దరూ పెరిగి పెద్దవాళ్ళయ్యి పెళ్ళీడుకి వస్తారు. ఒకరోజు రామయ్య సీతమ్మతో ఇలా అంటాడు. అబ్బా సీత, కాలం ఎంత తొందరగా గడిచిపోయింది. చూస్తుండగానే మన అమ్మాయిలిద్దరూ పెరిగి పెద్దవాళ్ళయ్యి పెళ్ళీడుకు వచ్చారు. ఈ సంవత్సరం మన పంట కూడా చాలా బాగా పండింది. అందుకని మంచి లాభాలు వచ్చాయి కాబట్టి మన అమ్మాయిలిద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసేద్దామని అనుకుంటున్నాను. అవునండి, మీరు చెప్పింది నిజమే. నాకు కూడా ఇదే ఆలోచన వచ్చిందండి. కాబట్టి మంచి సంబంధాలు కుదిరితే ఈ సంవత్సరం మన అమ్మాయికి పెళ్లిళ్ళు చేసేద్దాము. సరే సీత, నేను అలా ఊర్లోకి వెళ్ళి అందరితో విచారణ చేసేసి వస్తాను అని అంటూ బయటకెళ్తాడు. అలా 1 నెల రోజుల సమయం గడిచిపోతుంది. పిల్లలిద్దరికీ మంచి సంబంధాలు కుదురుతాయి. అలా రామయ్య పెళ్లి కుదరటంతో తన దగ్గర ఉన్న డబ్బులతో అంతా బంగారాన్ని కొంటాడు. కట్నానికి కావలసిన డబ్బును కూడా సిద్ధపరుచుకుంటాడు. పెళ్లి కార్యక్రమంలో పూజన తంతును కూడా పూర్తి చేసుకుంటాడనమాట. అలా పెళ్లికి కావలసిన అన్ని వస్తువులు ఇంట్లోనో సమకూర్చుకుంటారు. ఆ రోజు రాత్రి మంచిగా పండుకుంటారు. ఆ రోజు రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉంటారు. ఇంతలో ఆ ఊరిలో పెద్ద గజదొంగలు పడతారు. వారు నేరుగా రామయ్య ఇంటికి వస్తారు. పాపం రామయ్య పెళ్లి కోసమని దాచిపెట్టుకున్న డబ్బు, నగలు సమస్తాన్ని అన్నిటిని దోచుకొని వెళ్ళిపోతారు. పాపం రామయ్య పొద్దున్నే లేచి ఆ సన్నివేశమంతా చూసి ఇనపెట్టి ఖాళీగా ఉండడం చూసి కుటుంబం అంతా బోరున ఇలపిస్తారు. పాపం
పాపం రామయ్య మనసు చాలా బాధపడిపోతుంది. ఇక తనకి చావే శరణ్యం అనుకొని పొలం దగ్గర చెట్టు కూరేసుకునే దానికి పొలం దగ్గరికి వస్తాడు. ఒక చెట్టు దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా గంగామంగలు కనిపెట్టేస్తాయి. తన యజమాని ఏడుపుని చూడలేక విలవిలలాడిపోతాయి. ఒక దగ్గరికి వెళ్ళి పొలాన్ని ఇలా దున్నుతూ కాలుతో దుమ్మునంతా లేపుతాయి. ఇదంతా గమనించిన రామయ్య గంగామంగలు ఏం చేస్తున్నాయని దగ్గరికెళ్ళి చూస్తాడు. దగ్గరికెళ్ళి చూసిన రామయ్య ఆశ్చర్యపోతాడు. పెద్ద డబ్బుల నిధి అందులో దొరుకుతుంది. అది చూసిన రామయ్య దాన్ని తీసుకొని గంగామంగకి కృతజ్ఞతలు చెప్పి ఇంటికి వచ్చేస్తాడు. అలా రామయ్య ఆ సంపదనంతా తీసుకుని ఇంటికి వచ్చి జరిగిన విషయమంతా భార్య పిల్లలతో చెప్పి సంతోషపడతాడు. తను అనుకున్న ముహూర్తానికే ఘనంగా పెళ్లిని జరిపిస్తాడు. చూశారు కదండి రైతుకు జరిగిన మేలు. ఇంతవరకు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్ పేదరాశి పెద్దమ్మ కథలు. ఈరోజు మనం చూడబోయే స్టోరీ పిసినారి తండ్రి. ఇక కథలోకి వెళ్దామా? పిఠాపురం అనే గ్రామంలో రామయ్య జానకమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. రామయ్య చాలా పిసినారివాడు. ఎంత పిసినారివాడంటే ఎక్కువ మంది పిల్లలు పుట్టితే వాళ్ళని పెంచడం కష్టమైపోయి సంపాదన చాలా చెయ్యాలని ఒకే ఒక కొడుకుతో సరిపెట్టుకున్న రామయ్య. అతని ముద్దుల కుమారుడు అఖిల్ బీటెక్ చదువుతున్నాడు. అతని భార్య జానకమ్మ. పాపం రామయ్య పిసినారితనానికి తల్లి కొడుకులు ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. ఒకరోజు అఖిల్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న, నాకు కాలేజీకి రోజు బస్సులో పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది నాన్న. సమయానికి బస్సులు కూడా దొరకట్లేదు. కాబట్టి నాకు ఒక బైక్ ఇప్పియండి నాన్న. ఏంటి బైకా? ఎంతవుతుంది ఏటి ఖర్చు అని అడుగుతాడు. అది ఒక 50,000 దాకా కావచ్చు నాన్న. ఆ మాట విన్న రామయ్యకు ఒక్కసారిగా కళ్ళు గిర్రను తిరిగిపోతాయి. ఏంటి 50,000 అని అంటూ ఆలోచనలో పడతాడు. సరే నీకు కావలసింది బండే కదా, సాయంత్రానికంతా తీసిస్తాను, నువ్వు కాలేజీ నుంచి రా. ఏంటన్నా నువ్వు చెప్పేది? ఇది కల కాదు కదా, నిజంగానేనా? అట్టయితే సాయంత్రం కాలేజీ నుంచి తొందరగా వచ్చేస్తానా, థ్యాంక్ యూ అంటూ చెప్తూ కాలేజీకి పరుగున వెళ్తాడు. అలా కొడుకు కాలేజీకి వెళ్ళగానే రామయ్య ఆలోచనలో పడతాడు. ఇంతలో తనకి ఒక పాత సైకిల్ గుర్తుకొస్తుంది. పరుగున తన సైకిల్ ఉంచిన గదిలోకి వెళ్తాడు. అబ్బా, నా బంగారు బుజ్జి కొండ, దొరికావా? సరేరా, బయటికి పోదాం, ఇన్నాళ్ళకి నీతో పని పడింది అని అంటూ సైకిల్ను తీసుకుని బయటికి వస్తాడు. దాన్ని శుభ్రంగా కడిగి శుభ్రం చేస్తాడు. అలా కొత్త బైక్ గురించి అఖిల్ చాలా ఊహించుకుంటూ తొందరగా ఇంటికి చేరుకుంటాడు. నానా రా, మనం త్వరగా వెళ్ళి బైక్ తెచ్చుకుందాము. అయ్యో నా పిచ్చి కొయ్య, నేనెప్పుడో నీకోసమని బండి సిద్ధం చేసి ఉంచాను నాన్నా, రా చూపిస్తాను గాని అని అంటూ సైకిల్ ఉన్న గదిలోకి తీసుకెళ్తాడు. ఇదిగో నాన్నా, చూడు నీ అందమైన బండి, బుజ్జిముండ ఎంత బాగుందో. ఇక నీ కాలేజీకి ఆలస్యమే కాదు. నువ్వు ఎంత తొందరగా తొక్కితే అంత తొందరగా కాలేజీకి చేరుకుంటావు. తీసుకో, మంచిగా వాడుకో, జాగ్రత్తగా ఉండు. అయ్యో నాన్న, నేను అడిగింది సైకిల్ కాదు, బైక్. నా ఫ్రెండ్స్ అందరూ ఎంతో దర్జాగా కాలేజీలకి బైకుల మీద వస్తున్నారు, నేనేమో ఈ సైకిల్ మీద పోవాలా? నీకు కొంచెమైనా నా బాధ అర్థమవుతుందా? అయినా నేను ఒక్కగానొక్క కొడుకునే కదా, ఉన్నదంతా నా కోసమే కదా నాన్న నువ్వు సంపాదించింది. ఇంత పిసినారితనం ఎందుకు చూపిస్తున్నావు? అయినా ఈ సైకిల్ మీద నేను కాలేజీకి వెళ్తే నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగతాళి చేస్తారు, గొల్లున నవ్వుతారు. ఎవర్రా ఆ నవ్వేవాళ్ళు? వాళ్ళని నా ముందుకు తీసుకురా. అసలు సైకిల్ తొక్కడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా? శరీరానికి ఎంతో వ్యాయామం జరుగుతుంది. అలాగే పెట్రోల్ ఖర్చు కూడా మనకి ఉండదు. కాబట్టి ఈ సైకిల్ని శుభ్రంగా వాడుకో అని అంటాడు.
అది విన్న అఖిల్, నాన్నగారు నీకో నమస్కారం, నీతో మాట్లాడడం నాదే తప్పు అని అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత ఏం జరిగిందో రెండో భాగంలో చూద్దాము. ఇంతవరకు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.